హాయ్ అండి, ఈరోజు ఒక కొత్త రెసిపీ మన బ్రేక్ఫాస్ట్లోకి యాడ్ అవ్వబోతుంది. అదే మైనేస్ వెజ్ శాండ్విచ్. మైనేస్ని ఇప్పటిదాకా మనం సాస్ లాగానే యూజ్ చేసాం కదా, కానీ ఈరోజు స్టఫింగ్గా యూజ్ చేసి ఈజీగా టేస్టీగా శాండ్విచ్ని ప్రిపేర్ చేయబోతున్నాం. ఇది అందరికీ తప్పకుండా నచ్చుతుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్ లానే కాదండి, ఈవినింగ్ టీ టైంలో కానీ పిల్లలకు స్నాక్గా కానీ సర్వ్ చేయొచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మైనేస్ వెజ్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ స్లైసెస్, సాల్ట్, పెప్పర్, మైనేస్ సాస్, క్యాబేజ్ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్, టొమాటో పీసెస్, ఆనియన్ పీసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో, క్యాబేజ్, క్యాప్సికమ్, టేస్ట్కి సరిపడా సాల్ట్, స్పైస్కి సరిపడా పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఎగ్లెస్ మైనేస్ సాస్ అండి. ఇంతకుముందు వీడియోస్లో మనం ఎగ్లెస్ మైనేస్ సాసులు రెండు ప్రిపేర్ చేసాము. ఎవరైనా వీడియోని చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ మైనేస్ సాస్ని వెజిటబుల్ మిక్స్చర్లో 4 to 5 స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాస్ సరిపోలేదంటే కొంచెం యాడ్ చేసుకుంటూ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. మన శాండ్విచ్ స్టఫింగ్ రెడీ అయిందండి. దీంతో పాటు ఇంకొక ప్లేట్లో బ్రెడ్ పీసెస్ని కూడా తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మైనేస్ మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ కార్నర్స్ దాకా స్ప్రెడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే మనం రోస్ట్ చేసుకుంటున్నప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా కాస్త లోపల వరకు స్ప్రెడ్ చేసుకుని ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేసి కాస్త ప్రెస్ చేసుకోవాలి. సాస్ క్రీమీగా ఉండటం వల్ల ఇది అటాచ్ అయ్యి రోస్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. ఇలాగే మీకు ఎన్ని శాండ్విచ్లు కావాలంటే అన్ని స్ప్రెడ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. మీరు ఈ శాండ్విచ్ని ఇంకోలా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని దానిపైన సర్కిల్స్లా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే టొమాటో, మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే యూజ్ చేసామో అవన్నీ స్ప్రెడ్ చేసుకుని శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవాలండి. కాకపోతే మనం టర్న్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలి, లేదంటే మన స్టఫింగ్ మొత్తం బయటికి స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా చేసుకోవాలనుకుంటున్నప్పుడు శాండ్విచ్ మేకర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మన దగ్గర శాండ్విచ్ మేకర్ లేకపోయినా సరే దోశ ప్యాన్ మీద ఈజీగా రోస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1/2 స్పూన్ బటర్ని యాడ్ చేసి మెల్ట్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. ఇప్పుడు రెడీ చేసుకున్న శాండ్విచ్ని బటర్ మీద ప్లేస్ చేసి స్లోగా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. అలాగే రెండో సైడ్ స్లోగా టర్న్ చేసి ఇంకో 1/2 స్పూన్ బటర్ యాడ్ చేసి స్లోగా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మన స్టఫింగ్ కాస్త లోపలికి స్ప్రెడ్ చేయటం వల్ల ఇది రోస్ట్ చేసుకుంటున్నప్పుడు బయటికి రాకుండా టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇదిగోండి, మన శాండ్విచ్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలాగే మన శాండ్విచ్లన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన శాండ్విచ్లన్నీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి, వీటిని పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, మన శాండ్విచ్ అవుట్ సైడ్ క్రిస్పీగా, ఇన్సైడ్ కలర్ఫుల్గా, క్రీమీగా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. దీనిని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే మన యమ్మీ మైనేస్ వెజ్ శాండ్విచ్ రెడీ. మనం డైలీ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ ఇలా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు చేస్తున్నాం కదండి, బట్ ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. బ్రేక్ఫాస్ట్ లానే కదండి, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ ఈవినింగ్ టీ టైంలో ఏదన్నా హాట్గా స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఈజీగా 10 మినిట్స్లో ఇలా చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. నేను చేసే రెసిపీస్తో పాటు మీకు నచ్చిన రెసిపీ నేను చేసి చూపించాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా చేసి చూపిస్తాను.